హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో మరో నేషనల్ హైవే 4 లైన్లతో అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఈ హైవే ఎటువైపు నుంచి ఎటు వెళ్తుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో మరో నేషనల్ హైవే 4 లైన్లు. ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేల పనులు వేగవంతం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణాలతో పలు జిల్లాల్లో రూపురేఖలు మారుతున్నాయి. ఇక కోస్తాలో కీలకమైన వాడరేవు, పిడుగురాళ్ల జాతీయ రహదారి పనుల్లో స్పీడ్ పెంచారు. ఈ 167A నేషనల్ హైవే నిర్మాణ పనులు బాపట్ల జిల్లా పర్చూరు మండల పరిధిలో జరుగుతున్నాయి. ఈ మేరకు పర్చూరును అనుసంధానం చేస్తూ కారంచెడి మీదుగా వాడరేవు వరకు రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. ఈ హైవే నిర్మాణంతో పాటుగా కల్వర్ట్లు, ఫ్లైఓవర్ బ్రిడ్జిల పనులు చేపట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేల పనులు వేగవంతం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణాలతో పలు జిల్లాల్లో రూపురేఖలు కూడా మారుతున్నాయి. ఇక కోస్తాలో కీలకమైన వాడరేవు, పిడుగురాళ్ల జాతీయ రహదారి పనుల్లో స్పీడ్ పెంచారు. ఈ 167A నేషనల్ హైవే నిర్మాణ పనులు బాపట్ల జిల్లా పర్చూరు మండల పరిధిలో జరుగుతున్నాయి. ఈ మేరకు పర్చూరును అనుసంధానం చేస్తూ కారంచెడి మీదుగా వాడరేవు వరకు రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. ఈ హైవే నిర్మాణంతో పాటుగా కల్వర్ట్లు, ఫ్లైఓవర్ బ్రిడ్జిల పనులు చేపట్టారు. ప్రస్తుతం చేపడుతున్న జాతీయ రహదారి నిర్మాణాలకు సమీపంలో ఉన్న గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. హైవే అధికారుల పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగుతున్నాయి. 167A హైవేలో వాడరేవు, పిడుగురాళ్ల వరకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను కనెక్ట్ చేస్తుంది. ఈ మేరకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. హైదరాబాద్ నుంచి వాడరేవు రవాణాకు ఉపయోగంగా ఉంటుంది. ఈ మేరకు మోటుపల్లి, పెద్దగంజాం ప్రాంతానికి 7 కిలోమీటర్ల దూరంలోనే రైల్వే ట్రాక్ కూడా ఉండటం కూడా కలిసి వస్తుంది అంటున్నారు. ఈ హైవే నిర్మాణంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణా మరింత సులువు అవుతుంది. చీరాల ప్రాంతంలో వాడరేవు ఉండడంతో పర్యాటన రంగం కూడా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. వాణిజ్య వ్యాపారాల సైతం హైవే నిర్మాణంతో మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే ఈ హైవే హైదరాబాదు అంటే అద్దంకి, నార్కెట్పల్లికి కూడా కనెక్ట్ అవుతుంది. నేషనల్ హైవే 167A విస్తరణ ప్రాజెక్టు వాడరేవు, పిడుగురాళ్ల మధ్య 4 లైన్లుగా చేపట్టారు. 85 కిలోమీటర్లకు పైగా ఈ జాతీయ రహదారి నిర్మాణం కోసం 1024.24 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. నగరికల్లి దగ్గర అద్దంకి, నార్కటిపల్లి రోడ్డు, చీరాల దగ్గర నేషనల్ హైవే 216, చిలకలూరిపేట దగ్గర నేషనల్ హైవే 16కి అనుసంధానం చేస్తున్నారు. వాడరేవు నుంచి ఈపురుపాలెం వరకు 18 కిలోమీటర్లు కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇక పర్చూరు, తిమ్మరాజుపాలెం, చిలకలూరిపేట దగ్గర బైపాసులు ఉంటాయి. ఈ హైవేతో చీరాల నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహంతో పాటుగా బాపట్ల, వాడరేవు మధ్య బీచ్ టూరిజం అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. కోస్తా జిల్లాలకు ట్రాఫిక్ తగ్గించడానికి, కనెక్టివిటీ మెరుగుపరచడానికి బైపాసులు, సర్వీస్ రోడ్లు, బ్రిడ్జిలు ఉన్నాయి. మరోవైపు ఈ 167A వాడరేవు, పిడుగురాళ్ల హైవేలో కీలకమైన నరసరావుపేట బైపాసు సర్వే మొదలైంది. భూసేకరణ కూడా నరసరావుపేట బైపాస్ మినహా మిగతా అన్ని చోట్ల పూర్తి కాగా అలైన్మెంటు మార్చాలని కొందరు రైతులు కోరారు. కానీ జాతీయ రహదారి అథారిటీ అధికారులు మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇక DPRకు అనుగుణంగానే కేసనపల్లి, జొన్నలగడ్డ, రావిపాడు మీదుగానే బైపాస్ నిర్మించేలా ముందుకెళ్తున్నారు. ఈ మేరకు సర్వే పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా చిత్తూరు జిల్లాలో మరో హైవే 4 వరుసలుగా అభివృద్ధి చేస్తున్నారు. పలమనేరు, కుప్పం హైవేకు సంబంధించి ప్రస్తుతం అధికారులు DPRను తయారు చేస్తున్నారు. సర్వే కూడా జరుగుతుంది. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి కుప్పం మీదుగా తమిళనాడు సరిహద్దు వరకు నేషనల్ హైవే 42ను అభివృద్ధి చేసేందుకు సిద్ధమయ్యారు. పలమనేరు నుంచి కుప్పం వరకు హైవే 2 వరుసలుగా ఉంది. ఇప్పుడు 4 వరుసలుగా అభివృద్ధి చేయబోతున్నారు. బైరెడ్డిపల్లె, వీకోట బైపాసులకు భూసేకరణతో పాటు 9 కిలోమీటర్ల బైపాస్ నిర్మాణానికి 100 కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. బైరెడ్డిపల్లిలో భూసేకరణ పూర్తవగా వీకోటలో మాత్రం ఆగిపోయింది. బైపాస్ పనులకు టెండర్ ఖరారు చేశారు అధికారులు. భూసేకరణ పూర్తి చేయగానే ఆ కాంట్రాక్టు సంస్థ పనుల్ని ప్రారంభించనుంది. పలమనేరు, కుప్పం హైవేకు సంబంధించి బైరెడ్డిపల్లె, వీకోట ప్రాంతాల్లో బైపాసుల విషయానికి వస్తే వీకోటలో బైపాసు మార్పు కోసం స్థానికులు పట్టుబడుతున్నారు. ఈ మేరకు నిర్వాసితులతో కలిసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా స్టే విధించారు. ఈ కారణంగా పనులు ఆగిపోయాయి. అయితే ఇప్పటికే 22 కోట్లతో రోడ్లు మరమ్మతులు చేస్తుండగా 99 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు చేస్తున్నారు. ఇక చిత్తూరు, తచ్చూరు, చెన్నై, బెంగళూరు నేషనల్ హైవే పనులు కూడా కొనసాగుతున్నాయి. అలాగే కుప్పం నుంచి తమిళనాడు సరిహద్దు వరకు మరో 20 కిలోమీటర్ల వరకు
ఈ హైవేను మొత్తం 24 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తారు. ఈ మేరకు ఈ హైవేను భూసేకరణతో కలిపి 1500 కోట్ల అంచనా వ్యయమని చెబుతున్నారు. డిపిఆర్ పూర్తయ్యాక పూర్తి స్థాయిలో వ్యయంపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ పలమనేరు కుప్పం రహదారి 4 లైన్ల అభివృద్ధిలో 3 చోట్ల బైపాసులు రానున్నాయి. శాంతిపురం, రాజుపేట, కుప్పం ఏరియాల్లో బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు. అలాగే బైరెడ్డిపల్లె, వీకోట ప్రాంతాల్లో బైపాసు నిర్మాణానికి గతంలోనే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.